ఎందుకు అలా జరిగింది? ఐ ప్లస్ ప్లస్ జేని ఏం చేయాలి? తగ్గియాలి సార్. Enter a string. So 121. నా ఏమొచ్చింది? పాలిండ్రోమ్. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నెంబర్స్ కు పనిచేస్తుంది, స్ట్రింగ్స్ కు పనిచేస్తుంది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఏ గివెన్ నెంబర్ or string is palindrome or not. Write a program to check whether a given number or string is palindrome or not. వర్ష అర్థమైందా ప్రోగ్రామ్?
ప్రకాష్ ప్రకాష్ సార్ సొంతంగా రాసినావా ఈ ప్రోగ్రాంలు? అవును సార్, సొంతంగా చేసిన సార్ రెండు. అర్థమవుతున్నాయా? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. డెవలప్ అయినావా? అవును సార్. ఫస్ట్ లో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉందా అని అనిపిస్తుంది నీకు? అంటే నాకు సబ్జెక్ట్ అనేది కొంచెం బాగా నీట్గా అర్థమవుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, అయిపోయిందా? ఇది కంప్లీటెడా? కంప్లీటెడా? భరత్ అయిపోయిందా? ఎస్ సార్, అయిపోయింది. చరిత్ ఎప్పుడు వచ్చినావు? చరిత్ చరిత్ ఎస్ సార్. ఇప్పుడే వచ్చినావా? అవును సార్. ఎందుకట్లా? సార్ అది ఇంట్లో పని చెప్పారు సార్, కొంచెం బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఈ టైం అయింది సార్. నేను ముందే వస్తా అనుకున్నా సార్, కరెక్ట్ టైం కల్లా ఇంటికి వస్తా అనుకున్నా కానీ కొంచెం లేట్ అయింది, అందుకే ఇప్పుడు జాయిన్ అయినా. సరే సరే, ఏం లేదు. ఇప్పుడు ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ పాలిండ్రోమా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 121 ఇచ్చాం, దీన్ని రివర్స్ చేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది. ఇలా వస్తే పాలిండ్రోమ్. సో అలాగే చూడు, లిరిల్, మేడం, మలయాళం, మామ్, డాడ్, సిస్, రేస్కార్, నితిన్, ఇవన్నీ కూడా పాలిండ్రోమ్సే. అయితే ఫస్ట్ ఒక స్ట్రింగ్ రీడ్ చేసుకో. రీడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్లో పాయింట్ పెట్టుకో, లాస్ట్లో పాయింట్ పెట్టుకో. ఐ వాల్యూ 0, జే లాస్ట్కు ట్రావెల్ చేయి, లాస్ట్లో ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ రెండు క్యారెక్టర్లు కంపేర్ చేయాలి, ఈక్వల్ ఉన్నాయా లేవా. ఈ రెండు క్యారెక్టర్లు కంపేర్ చేయాలి, ఈక్వల్ ఉన్నాయా లేవా. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ లేదు అంటే వెంటనే నాట్ ఈక్వల్ అని ప్రింట్ చేయాలి, ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలి. ఆ రెండు మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా. ఎము కాదు, ఏలు ఈక్వల్ ఉన్నాయా లేవా. అలా అంటిల్ ఎక్కడ దాకా పోవాలి? ఒక్క క్యారెక్టర్ వచ్చేదాకా పోవాలి. అంటే ఐ లెస్ దెన్ జే దాకా ఒకటే క్యారెక్టర్ ఉంటే ఐ ఈక్వల్ టు జే అవుతుంది, అప్పుడు స్టాప్ చేయాలి. సో చూడు ఎలా చేశాను ప్రోగ్రామ్. సో ఎంటర్ ఏ స్ట్రింగ్ రీడ్ చేసుకున్నా. ఇప్పుడు నేను జే లాస్ట్లో పెట్టుకోవాలి కాబట్టి లాస్ట్కు ట్రావెల్ చేసిన. కానీ జే \0 దగ్గర ఉంటుంది, ఒక పాయింట్ తగ్గించుకున్నా, జే ఈక్వల్ J-1, I 0 అంటిల్ ఐ లెస్ దెన్ జే దాకా ఐని పెంచుతున్నా, జేని తగ్గిస్తున్నా. ఒకవేళ ఏ ఆఫ్ ఐ కనుక ఏ ఆఫ్ జే తో ఈక్వల్ కాకపోతే నాట్ పాలిండ్రమ్ అండ్ ప్రోగ్రామ్ వెంటనే క్లోజ్. సో ఐ ఈక్వల్ టు జే దాకా ఈ లూప్ తిరుగుతుంది, ఐ లెస్ దెన్ జే దాకా. తర్వాత లూప్ బ్రేక్ అవుతుంది. లూప్ బ్రేక్ అయింది అంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ కాలేదు. ఎందుకు అంటే ఎక్కడా మిస్ మ్యాచ్ జరగలే. అప్పుడు సింపుల్గా ఏమని చెప్తా? పాలిండ్రోమ్ అని చెప్తా. అర్థమైందా? చరిత్ ఏమైంది? చరిత్ సార్ అర్థమైందా? సార్ ఒకసారి ప్రోగ్రామ్ చూస్తున్నా సార్, డౌట్ ఉంటే చెప్తా సార్. ఓకే, ప్రోగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకో. ఎస్ సార్. రైట్, ఇప్పుడు ఏం చేసేయాలంటే ఏం లేదు. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉంది. ఏం స్ట్రింగ్ ఉంది? సో శ్రీధర్ ఉంది. నాకేం కావాలంటే SR స్వాప్ కావాలి. అంటే ఏం రావాలి? ఫస్ట్ R AH
DEERS ఇది రావాలి. అంటే నీ స్ట్రింగ్ ఏమైపోవాలి, రివర్స్ అయిపోవాలి. ఏం చేయాలి, ఫస్ట్ క్యారెక్టరు లాస్ట్ క్యారెక్టర్ ఇంటర్చేంజ్ చేయాలి, సెకండ్ క్యారెక్టరు లాస్ట్ బట్ వన్ ఇంటర్చేంజ్ చేయాలి, థర్డ్ వన్ అండ్ మూడో క్యారెక్టర్, ఇలా ఒక్క క్యారెక్టర్ వచ్చేదాకా అన్ని ఏం చేయండి, ఇంటర్చేంజ్ చేయండి. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ, ఇదే కాన్సెప్ట్ కాకుంటే ఈడ ఏముండదు, ఇది కాదు, జస్ట్ ఏ ఆఫ్ ఐ ఏ ఆఫ్ జేని ఏం చేస్తాం, ఇంటర్చేంజ్ చేస్తాం, స్వాప్ చేస్తాం, తర్వాత ఆ స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలి. ఓకేనా? ఈ కోడ్ కంప్లీట్ చేసి పంపండి. ఇది ఏందో తెలుసా, రివర్స్ ఏ ప్రోగ్రామ్, రివర్స్ ఏ స్ట్రింగ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ఏ స్ట్రింగ్. ఈ కోడ్ కంప్లీట్ చేసి పంపండి ఇప్పుడే. అర్థమైందా చరిత్? ఎస్ సార్. నా కోడ్ పంపండి. రివర్స్ చేయడం, కంపారిజన్ కాదు, ఏ ఆఫ్ ఐ ఏ ఆఫ్ జే అని ఇంటర్చేంజ్ చేయండి, స్వాప్ చేయండి. అయితే మనం కష్టపడి కాపీ చేశాము, రివర్స్ చేశాము, కన్క్యాట్ చేశాము, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, స్ట్రింగ్ లెంత్, సో స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తుంది. స్ట్రింగ్ రివర్స్ చేసేస్తుంది. స్ట్రింగ్ కాపీ చేస్తుంది. స్ట్రింగ్ ఎన్ కాపీ, ఓన్లీ ఎన్ క్యారెక్టర్సే కాపీ చేస్తుంది. స్ట్రింగ్ కన్క్యాట్ చేస్తుంది. స్ట్రింగ్ ఎన్ క్యారెక్టర్సే కన్క్యాట్ చేస్తుంది. స్ట్రింగ్ కంపేర్ చేస్తుంది. స్ట్రింగ్ కంపేర్ ఐ. ఓకేనా? ఇవన్నీ కూడా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్. స్ట్రింగ్ ఏం చేస్తుందో అన్ని చేద్దాం. వీటి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అంటారు. ఇవి యూజ్ చేయాలంటే మామూలుగా #include string.h అనే హెడర్ ఫైల్ యూజ్ చేయాలి. బట్ మన కంపైలర్లో ఏం అవసరం లేదు. మామూలుగా వేరే కంపైలర్స్లో #include string.h ని ఇంక్లూడ్ చేసుకోవాలి. తీసుకోండి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. యాక్చువల్ బయట కాస్ట్ వాడాలంటే 3000 చేయాలన్నారు. 800 దీనికి కట్టలే, ఇది ఆల్రెడీ పేమెంట్ అయింది. 200 అంత కష్టం. నార్మల్ కవర్ కాదు కదా, పీసెస్ కూడా వస్తుంది. సెట్ కాకపోతే రిటర్న్ ఇచ్చాడు, పైసలు పెట్టేస్తారు.
శ్రీవర్ష, ఇప్పటి వరకు నీకు జరిగిన వాటిలలో ఏ టాపిక్స్ నచ్చాయి? అన్ని బాగానే ఉన్నాయా? ఓకే. తీసేసుకున్నారా? ఇవి రాసుకున్నారా? చరిత్ర అయిపోయాయా? సార్ 1 సెకండ్ సార్. ఎస్ సార్, అయిపోయింది. ఓకే. నా ఇప్పుడు వీటిని యూజ్ చేద్దాం. ఏం లేదు, ఒక స్ట్రింగ్ ఇస్తాము, అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పాలి. సో సింపుల్గా n ఈక్వల్ టు స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఏ. ఎన్ని క్యారెక్టర్లు ఇంటీజర్ డిక్లేర్ చేయాలి n. నా ప్రింట్ చేసుకోవాలి. నా ప్రింట్ పర్సెంటేజ్ d కామా n ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తుంది. ఏమైంది? బయటకు వెళ్ళి స్ట్రింగ్నే రీడ్ చేసుకోలే. ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏ స్ట్రింగ్, స్కాన్ ఏ పర్సెంటేజెస్ కామా ఏ. నౌ n ఈక్వల్ టు స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ప్రింట్ చేయాలి. అయితే ఇప్పుడు ఇలా ఇచ్చాను, ఎంటర్ ఏ స్ట్రింగ్. నా నేను ఏమిచ్చాను? శ్రీధర్ రెడ్డి ఇలా ఇచ్చాను. నా సో ఏ అనే అర్రేలోకి ఏం తీసుకుంటుంది? ఇలా ఇచ్చాను అనుకో, శ్రీధర్ రెడ్డి అని ఇచ్చాను, ఎంటర్ స్ట్రింగ్ అంటే. ఇప్పుడు స్ట్రింగ్ ఎక్కడి వరకు తీసుకుంటుంది? ఎవరైనా చెప్తారా? ఎక్కడి వరకు స్ట్రింగ్గా తీసుకుంటుంది? శ్రీధర్ వరకు తీసుకుంటారు. శ్రీధర్ వరకే తీసుకుంటుంది. 8 వస్తాయి క్యారెక్టర్స్. చూడు, హలో, స్పేస్ అక్కరైనా ఎంటర్ అక్కరైనా ఇక్కడితో ఈ స్ట్రింగ్ అయిపోయింది అనుకుంటుంది. స్కాన్ఎఫ్ యొక్క స్పెషాలిటీ, స్పేస్ వచ్చినా ఎంటర్ వచ్చినా ఈ స్ట్రింగ్ ఇది ఈ డాటా ఇక్కడికి అయిపోయింది అనుకుంటుంది. ఒక్క పర్సెంటేజ్ సి విషయంలో తప్ప. పర్సెంటేజ్ సి విషయంలో ఏదొచ్చినా క్యారెక్టర్ అని తీసుకుంటుంది. మరి నాకు అలా కాదు, మొత్తం ఎంటర్ కొట్టేదాకా తీసుకోవాలి. సో అలా ఎంటర్ కొట్టేదాకా తీసుకోవాలంటే స్కాన్ఎఫ్ కంటే ఇంకో ఫంక్షన్ గెట్ ఏ స్ట్రింగ్. హలో, పేరులోనే గెట్ ఏ స్ట్రింగ్. మళ్ళీ పర్సెంటేజెస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. గెట్స్ ఏ అనే అర్రేలోకి స్ట్రింగ్ని తీసుకో. దీన్నే ఏమంటారో తెలుసా? అన్ఫార్మాటెడ్ స్ట్రింగ్ రీడింగ్ ఫంక్షన్. ఫార్మాట్ లేకుండా అంటే పర్సెంటేజెస్ లేకుండా అన్ఫార్మాటెడ్ స్ట్రింగ్ రీడింగ్ ఫంక్షన్. ఫార్మాట్ లేకుండా స్ట్రింగ్ రీడ్ చేయడం గెట్స్ ఏ. దీని స్పెషాలిటీ ఏంటి అంటే అంటిల్ ఎంటర్ కొట్టేదాకా. నా చరిత్ స్టూడెంట్. సో చూడు, ఎంటర్ కొట్టేదాకా తీసుకుంది. 15 క్యారెక్టర్లు ఉన్నాయని చెప్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఎంటర్కి కొట్టేదాకా మీ స్ట్రింగ్ తీసుకుంటుంది, ఈవెన్ స్పేస్లు వచ్చినా సరే. ఫార్మాట్ లేకుండా స్ట్రింగ్ రీడ్ చేయడం. ఒక స్ట్రింగే, గెట్స్ ఏ కామా బి అనొద్దు. కావాలంటే గెట్స్ ఏ, నెక్స్ట్ లైన్లో మళ్ళీ గెట్స్ బి. ఇది ఓన్లీ ఫర్ స్ట్రింగ్స్.
అన్ఫార్మాటెడ్ స్ట్రింగ్ రీడింగ్ ఫంక్షన్ అంటాం. ఫార్మాట్ లేకుండా అంటే పర్సెంటేజెస్ లేకుండా నీకు నీ స్ట్రింగ్ లో స్పేస్ కనుక ఉంటే ఇలా రీడ్ చేసుకో. అర్థమైందా చరిత్? ఎస్ సార్. తీసుకోండి. అండ్ స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ ఆ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ నెంబర్ని ఇచ్చేస్తుంది. దాన్ని ప్రింట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ వాట్ స్ట్రింగ్ లెంత్. సార్ ఒక్కసారి ఆ గెట్స్ ఆఫ్ ఏ ఆ ఫంక్షన్ గురించి చెప్తారా సార్? అదే చెప్పాను కదా, ఏం చెప్పాలి అంటే ఇప్పుడు గెట్స్ ఐ మీన్ అది ఇస్తే ఎన్ని లెటర్స్? స్కాన్ఎఫ్ పర్సెంటేజెస్, స్కాన్ఎఫ్ పర్సెంటేజెస్ అని వాడేదానికంటే గెట్స్ అంటే సరిపోతుంది. ఇలా రాసేదానికంటే. ఓకే ఓకే సార్. ఫార్మాట్ లేకుండా పర్సెంటేజెస్ లేకుండా రీడ్ చేస్తుంది. అన్ఫార్మాటెడ్ స్ట్రింగ్, దీని గెట్స్ యొక్క వర్కే స్ట్రింగ్స్ రీడ్ చేయడము, ఓన్లీ స్ట్రింగ్స్. అర్థమైందా? ఎస్ సార్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఈవెన్ స్పేసెస్ ఉన్నా తీసుకుంటుంది. అంటిల్ ఎంటర్ కీ కొట్టేదాకా తీసుకుంటుంది. మొత్తాన్ని ఒక స్ట్రింగ్ లాగానే తీసుకుంటుంది. అర్థమైందా చరిత్? ఎస్ సార్. తీసుకోండి. అయిపోయిందా ఈ కోడు? అయిపోయిందా ఈ కోడు? ఎస్ సార్. నా ఇప్పుడు ఏం చేద్దాం, ఒక స్ట్రింగ్ ఇస్తాము, రివర్స్ చేయాలి. సో సింపుల్గా ఏం లేదు, స్ట్రింగ్ తీసుకుంటాము. స్ట్రింగ్ తీసుకున్న తర్వాత నా ఏమంటాం, స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ ఏ. రివర్స్ చేసి ఏలోనే పెట్టుకుంటుంది. నా రేపు ప్రింట్ ఎఫ్ చేస్తే ప్రింట్ ఎఫ్ పర్సెంటేజెస్ కామా ఏ, నా రివర్స్ అయిపోతుంది.
ఏమైంది? ఎంటర్ ఏ స్ట్రింగ్ శ్రీధర్. మనం ఏదో కష్టపడి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క స్ట్రింగ్ రివర్స్ అని ఫంక్షన్ కాల్ చేస్తే చాలు, ఏలో ఉన్న స్ట్రింగ్ ని రివర్స్ చేస్తుంది, చేసి ఏలోనే ఉంచుతుంది. ఇక్కడ స్కానర్ కూడా వాడుకోవచ్చు. ఏంటంటే నేను గెట్స్ ని ఇంట్రడ్యూస్ చేశా అన్నట్టు. సార్ గెట్స్ ఓన్లీ స్ట్రింగ్ కే వాడొచ్చు కదా? ఓన్లీ స్ట్రింగ్సే. ఎస్ సార్. అది కూడా ఒకటే స్ట్రింగ్. మళ్ళగా ఇంకో స్ట్రింగ్ కావాలంటే గెట్స్ బి అనాలి. గెట్స్ Yes, ఏ sir. కామా బి అనొద్దు. ఇస్ ఇట్ కంప్లీటెడ్? ఈ అన్న అవసరం లేదు, ఇప్పుడు ఈ అన్న అవసరం లేదు. అర్థమైందా వర్ష? కంప్లీట్ అయిందా? చరిత్ అయింది సార్. ఓకే, ఇప్పుడు ఏం లేదు. ఏ అనే అర్రే ఉంది, బి అనే అర్రే ఉంది. నేను ఏం చేస్తా, ఏ అనే అర్రేలో ఉన్న స్ట్రింగ్ ని బిలోకి కాపీ చేయాలి. నా ఏమంటా సింపుల్గా స్ట్రింగ్ కాపీ బి కోమా ఏ. అసైన్మెంట్ ఎప్పుడు కూడా రైట్ టు లెఫ్ట్ ఉంటుంది, అందుకే ఏ రైట్ సైడ్లో ఇవ్వాలి, బి లెఫ్ట్ సైడ్లో ఇవ్వాలి. ఇప్పుడు ఏలో ఉన్నది బిలో కాపీ అయిపోతుంది. హలో, ఏలో కూడా అదే ఉంటుంది, ఏలో కూడా ఉంటుంది, బిలో కాపీ అవుతుంది. తింటే పర్సంటేజెస్ కామా ఏ. సో ఆ స్ట్రింగ్ సారీ బి, సో ప్రింట్ చేస్తున్నావు అన్నట్టు. సో ఏం ప్రింట్ అవుతుందంటే నువ్వు ఏలో ఏది ఇచ్చావో బిలో అదే ఉంటుంది, అదే ప్రింట్ అవుతుంది. అయితే స్ట్రింగ్స్ని రీడ్ చేయడానికి ఎలా అయితే గెట్స్ ఉందో, ప్రింట్ చేయడానికి పుట్స్ ఉంది. పుట్ ఏ స్ట్రింగ్ అన్ఫార్మాటెడ్ స్ట్రింగ్ అవుట్పుట్ ఫంక్షన్. అన్ఫార్మాటెడ్ స్ట్రింగ్ అవుట్పుట్ ఫంక్షన్. హలో, ఫార్మాట్స్ వాడొద్దు. హలో, సేమ్ ప్రింట్ఎఫ్ లో డబుల్ కొటేషన్ లో ఏమేమి ఉంటాయి? ఫార్మాట్స్ ఉంటాయి, బ్యాక్ స్లాష్ ఉంటాయి, ఆర్డినరీ ఉంటాయి. ఈ పుట్స్ లో ఫార్మాట్స్ తప్ప మిగతా అన్ని ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ స్ట్రింగ్ బదులు నేను సింపుల్ గా పుట్స్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ ని ప్రింట్ చేయి. ఆర్డినరీ వాటిని ఇలా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. బ్యాక్ స్లాష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక్క ఎస్ అనే కాన్సెప్ట్ ఉండొద్దు. అర్థమైందా? ఫార్మాట్ లేకుండా స్ట్రింగ్ ఎలా అయితే రీడ్ చేస్తున్నామో, ఫార్మాట్ లేకుండా స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తున్నాం. ఇలా డబుల్ కొటేషన్ లో పెట్టిన అది స్ట్రింగే.
సో స్ట్రింగ్ ని అన్ఫార్మాటెడ్ లో రీడ్ చేయడానికి గెట్స్, స్ట్రింగ్ ని ఫార్మాట్ లేకుండా ప్రింట్ చేయడానికి సో పుట్స్. శ్రీధర్ నా ఏలో ఉంటుంది, దీన్ని బిలో కాపీ చేసి మళ్ళీ అదే ప్రింట్ చేస్తుంది. శ్రీధర్ చూసావా? ఈ పుట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ప్రింట్ చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ప్రింట్ చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. చూడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు పుట్స్ ఏ పుట్స్ బి రెండు ప్రింట్ చేసిన చూడు. చూడు ఆటోమేటిక్గా ఇంటరెస్టింగ్ ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిందా లేదా చూడు శ్రీధర్. చూడు ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది చూడు. బ్యాక్ స్లాష్ అని వాడాల్సిన అవసరమే లేదు. ఈ పుట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే నీ స్ట్రింగ్ని ప్రింట్ చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఫార్మాట్ లేకుండా రీడ్ చేయడానికి గెట్స్, ఫార్మాట్ లేకుండా ప్రింట్ చేయడానికి పుట్స్. స్ట్రింగ్ లెంత్ అనేది సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తుంది. స్ట్రింగ్ రివర్స్ అనేది స్ట్రింగ్ రివర్స్ చేస్తుంది. స్ట్రింగ్ కాపీ అనేది కాపీ చేస్తుంది. హలో, స్ట్రింగ్ ఎన్ కాపీ బి కామా ఏ కామా 4 ఓన్లీ ఫస్ట్ 4 క్యారెక్టర్సే కాపీ చేస్తుంది, మొత్తం కాదు, ఓన్లీ ఫస్ట్ 4 క్యారెక్టర్స్. అండ్ స్ట్రింగ్ ఎన్ కాపీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే బ్యాక్ స్లాష్ 0 పెట్టదు. ఇప్పుడు నీకు 4 క్యారెక్టర్స్ ప్రింట్ కావచ్చు, తర్వాత గార్బేజ్ కూడా రావచ్చు బి ప్రింట్ చేస్తే, ఎందుకంటే బ్యాక్ స్లాష్ 0 పెట్టదు లాస్ట్కు. అదే స్ట్రింగ్ కాపీ అయితే మొత్తం స్ట్రింగ్ కాపీ చేస్తుంది, బ్యాక్ స్లాష్ 0 కూడా పెట్టేస్తుంది. ఇది ఓన్లీ ఫస్ట్ 4 ఎన్ని క్యారెక్టర్లు కాపీ చేయాలో చెప్పాలి. అదే ఎన్ కాపీ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు కాపీ, బట్ బ్యాక్ స్లాష్ 0 పెట్టదు. చూసారా, ఓన్లీ ఫస్ట్ 4 క్యారెక్టర్సే చేసింది. ఇక్కడ గార్బేజ్ రాలే కానీ రావచ్చు, చెప్పలేము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ ఎన్ కాపీ. కాపీ అంటే మొత్తం కాపీ చేస్తుంది. ఎన్ కాపీ అంటే మనం ఎన్ని క్యారెక్టర్లు చెప్తే అన్ని క్యారెక్టర్లే కాపీ చేస్తుంది. అర్థమైందా చరిత్? ఎస్ సార్. నా తీసుకో. ఇప్పుడు ఏని ప్రింట్ చేసినా బిని ప్రింట్ చేసినా రెండు అవే ప్రింట్ అవుతాయి. ఇదేంటి? కాపీయింగ్ ఏ స్ట్రింగ్ కాపీ ఫంక్షన్.
Is it completed? Is it completed? ఎస్ సార్. Now, ఏం లేదు, నెక్స్ట్ స్ట్రింగ్ క్యాట్ గురించి చూద్దాం. కన్క్యాట్. Now enter two strings. ఎంటర్ టూ స్ట్రింగ్స్. రెండు స్ట్రింగ్స్ ఎంటర్ చేయమంటది. ఒకటి ఏలోకి తీసుకో, ఒకటి బిలోకి తీసుకో. స్కాన్ ఎఫ్ గెట్స్ ఏ గెట్స్ బి అనొచ్చు, లేదా పర్సెంటేజెస్ ఏ కామా బి. ఒకటి ఏలోకి తీసుకుంటుంది, ఇంకోటి బిలోకి తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏకి కన్క్యాట్ చేయాలి. స్ట్రింగ్ క్యాట్ ఆఫ్ వాట్? ఏ కామా బి. ఇప్పుడు బిలో ఉన్నది కూడా ఏకి కన్క్యాట్ అవుతుంది. నా పుట్స్ బి, సారీ పుట్స్ ఏ. నా ఇప్పుడు చూడు, స్ట్రింగ్ క్యాట్ ఏందంట? Now enter two strings. Now Sridhar, now Reddy. Now మొత్తం కలిసి కన్క్యాట్ అయిపోయింది. లేదు, నాకు మధ్యలో స్పేస్ రావాలి సార్, నిన్నట్లెక్క. ఎట్లా సార్? ఒక పని చేయి. స్ట్రింగ్ క్యాట్ ఆఫ్ ఫస్ట్ ఏ కామా ఎంప్టీ, ఒక స్పేస్. ఇప్పుడు ఏకి ఏమైంది? ఒక స్పేస్ యాడ్ అయిపోయింది, దానికి బి యాడ్ అయింది అన్నట్టు. చూడు, ఎంటర్ టూ స్ట్రింగ్స్. శ్రీధర్, సో రెడ్డి. నా చూడు, కన్క్యాట్ అంటే ఇలా లాస్ట్కి యాడ్ అవుతుంది. ఫస్ట్ ఎంప్టీ స్ట్రింగ్ యాడ్ చేసుకున్నాం, తర్వాత బీని యాడ్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ క్యాట్. ఎన్ క్యాట్ కూడా ఉంటుంది. ఎన్ క్యాట్ అన్నావు అంటే ఓన్లీ ఎన్ క్యారెక్టర్సే. కామా టూ అన్నావు అనుకో, ఓన్లీ టూ క్యారెక్టర్సే. బిలో ఫస్ట్ టూ క్యారెక్టర్సే. కానీ ఇది /0 పెట్టదు. లాస్ట్కు ఏమైనా ప్రింట్ కావచ్చు, చెప్పలేము. శ్రీధర్, రెడ్డి. చూడు, శ్రీధర్ ఆర్, ఈ రెండు క్యారెక్టర్లే కన్క్యాట్ అయ్యాయి. దిస్ ఈజ్ అబౌట్ ఎన్ క్యాట్. క్యాట్ అంటే బిలో ఉన్నాయి మొత్తం ఏలో కన్క్యాట్ అవుతాయి. ఏ విధంగా మనం ఇప్పుడు నేర్చుకున్నాం ఏంటి అంటే, స్ట్రింగ్ లెంత్ నేర్చుకున్నాము, తర్వాత స్ట్రింగ్ రివర్స్ నేర్చుకున్నాము, స్ట్రింగ్ కాపీ నేర్చుకున్నాము, స్ట్రింగ్ ఎన్ కాపీ నేర్చుకున్నాము, స్ట్రింగ్ క్యాట్ నేర్చుకున్నాము, స్ట్రింగ్ ఎన్ క్యాట్ నేర్చుకున్నాము. నా తీసుకోండి.
Is it completed? Yes, sir. నెక్స్ట్ నా ఈ స్ట్రింగ్ కంపేర్ అనే ఫంక్షన్ ఎలా కంపేర్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను అంటే, సో ఏసీసీ సారీ ఏబిసి ఏబిసిసి ఇలా ఉంది ఒక స్ట్రింగ్. సో ఏబిబిసి ఇలా ఉంది ఒక స్ట్రింగ్. అయితే ఫస్ట్ రెండు క్యారెక్టర్లు కంపేర్ చేస్తుంది. సో సేమ్ అయ్యాయి అనుకో, ఈ రెండు క్యారెక్టర్లు సేమ్ అయ్యాయి అనుకో, నెక్స్ట్ టూ క్యారెక్టర్స్ కంపేర్ చేస్తుంది. ఈ రెండు కూడా సేమ్ అయ్యాయి అనుకో, నెక్స్ట్ టూ క్యారెక్టర్స్ కంపేర్ చేస్తుంది. ఇలా ఎక్కడైతే మొట్టమొదట మిస్ మ్యాచ్ వచ్చింది అనుకో, ఈ క్యారెక్టర్ ఆస్కీ కోడ్ ఎంత సిది 97, 98, 99, ఇదెంత 98, 99 మైనస్ 98 1 ఇస్తుంది. అంటే మనకు ఏదో పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఆ క్యారెక్టర్ల మధ్యన ఆస్కీ కోడ్లో ఎంత డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ నుంచి కంపేర్ చేయదు. అలా కాకుండా రెండు సేమ్ ఉన్నాయి అనుకో, డిఫరెన్స్ ఇవ్వడానికి ఏమీ లేదు, మ్యాచ్ అన్ని మ్యాచ్ అవుతాయి, డిఫరెన్స్ ఇవ్వడానికి ఏమీ లేదు, అప్పుడు 0 ఇస్తుంది. స్ట్రింగ్ కంపేర్ 0 ఇచ్చింది అంటే ఏమన్నట్టు, రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అన్నట్టు. 0 తప్ప వేరేది ఇచ్చింది అంటే నాట్ ఈక్వల్. సో ఎంటర్ టూ స్ట్రింగ్స్, ఒకటి ఏలో తీసుకున్నా, ఒకటి బిలో తీసుకున్నా. నా ఏమంటా, ఇఫ్ స్ట్రింగ్ కంపేర్ ఏ కామా బి ఈక్వల్ టు 0 నా అంటే ఏమన్నట్టు, రెండు ఈక్వల్ అన్నట్టు. ప్రింట్ ఎఫ్ ఈక్వల్ ఎల్స్ నాట్ ఈక్వల్ రెండు సేమ్ ఉంటే 0 ఇస్తుంది. ఎంటర్ టూ స్ట్రింగ్స్, హలో, హాయ్, నాట్ ఈక్వల్ అని చెప్పింది. నా సో హలో నా ఈక్వల్ అని చెప్తుంది. నా ఇలా ఇచ్చాను ఎంటర్ టూ స్ట్రింగ్స్. నా నేను హలో ఇచ్చాను. ఏమని చెప్తారు ఇప్పుడు? ఆన్సర్ చెప్తారా ఎవరైనా? ఎలా ఇచ్చాను ఏం చెప్తుంది ఇప్పుడు? ఆన్సర్ ఈక్వల్ అంటదా, నాట్ ఈక్వల్ అంటదా? సరే, Yes, sir. Yes, sir. ఈక్వల్ అంటదా, నాట్ ఈక్వల్ అంటదా? వర్ష నాట్ ఈక్వల్ అని చెప్తుంది. క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ సేమ్ కాదు కదా, నాట్ ఈక్వల్ అని చెప్తుంది. నాకు అలా కాదు, ఏం కావాలి? సో లోయర్ అప్పర్ కేస్ పట్టించుకోవద్దు. స్ట్రింగ్ కంపేర్ ఐ స్టాండ్స్ ఫర్ ఇగ్నోర్ లోయర్ అండ్ అప్పర్ కేస్. లోయర్ అప్పర్ పట్టించుకోకు. నా ఇప్పుడు ఇది లోయర్ అప్పర్ని పట్టించుకోదు, రెండు సేమే అంటది. హలో, హలో ఏ విధంగా లోయర్ అప్పర్లను పట్టించుకోవద్దంటే స్ట్రింగ్ కంపేర్ ఐ వాడాలి, పట్టించుకోమంటే స్ట్రింగ్ కంపేర్ వాడాలి. దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్. అర్థమైందా? సరే, అర్థమైందా? Yes, sir. భరత్ అర్థమైందా? Yes, sir. లాస్యా? Yes, sir. ఓకే. చరణ్? Yes, sir. ఓకే. చరణ్ చాలా చిన్న మాట్లాడతావా చరణ్? ల్యాప్టాప్ లో మైక్ సరిగా వర్క్ అవ్వచ్చు.
చరణ్ బాగుందా సి లాంగ్వేజ్? ఎస్ సార్. చరిత్ ఎలా ఉంది? బాగుంది సార్ నేర్చుకుంటుంటే. ఉమ్. చరణ్ వాళ్ళ ఇంటి పక్క అనుకులే నిన్ను రిఫర్ చేశాడు చరిత్. ఓకే సార్. చరణ్ మీ ఇంటి పక్కల